నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ కేసులో కొత్త ట్విస్ట్‌గా అనుకోవచ్చు. బౌన్సర్‌ని అరెస్ట్ చేశారు. బౌన్సర్‌ని అదుపులోకి తీసుకున్నారు అన్న విషయాలు బయటికొచ్చాయి. అట్ ది సేమ్ టైమ్ అల్లు అర్జున్ గారిని ఇవాళ విచారణకు కూడా పిలిచారు. సో, అసలు కేసు ఎటు డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? డైవర్ట్ అవుతుందా? లేకపోతే నిజంగానే బౌన్సర్‌ది తప్పు ఉందా? అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, సో అల్లు అర్జున్ కేసులో ఇదొక ట్విస్ట్‌గా భావించొచ్చని అంటారా? అంటే బౌన్సర్స్ కానీ లేకపోతే ఇతర థియేటర్ మీద కానీ ఇలా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సో ఇక్కడ బౌన్సర్‌ని అల్లు అర్జున్ ప్లేస్‌లోకి A11గా కానీ లేకపోతే ఇంకా వేరే సెక్షన్ కిందకి కానీ తీసుకోవడం ఏమైనా జరుగుతుందని అంటారా? అలా అని ఏం అనుకోకర్లా. ఓకే. ఎందుకంటే 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళని A18గా చేర్చారు. ఓకే. అది కూడా వచ్చింది వార్త. అంటే ఎప్పుడైనా సరే ఈ అవకాశం చట్టంలో వెసులుబాటు ఉంటుంది. హుహు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఆ ఫస్ట్ వచ్చిన దాన్ని బట్టి అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న దొరికిన సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు. ఒక్కొక్కసారి ఇంకా అదే ఫైనల్ ఎఫ్ఐఆర్ అవుతుంది. దాన్ని బట్టే ఛార్జ్ షీట్ వేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్ మారుతుంటుంది. అంటే కొత్తగా ఎవరినన్నా అసలు ఛార్జ్ షీట్లో కూడా అనుబంధ ఛార్జ్ షీట్లు వేస్తుంటారు. హుహు. అంటే ఎనెక్సర్ ఛార్జ్ షీట్స్ పడుతూ ఉంటాయి. అంటే ఆ కేసు తీవ్రతను బట్టి అంటే ఇంకా ఇంకా విచారించగా కొత్త నేరస్తులు కూడా ఒక్కొక్కసారి కొత్త అనుమానితులు కొత్త నేరస్తులు దొరుకుతారు, యాడ్ చేస్తూ ఉంటారు. ఇది చట్టంలో మామూలే. అంటే మ్యామ్ ఇప్పుడు మరి ముందు నుంచి కూడా థియేటర్ మీద కానీ, అక్కడ బౌన్సర్స్ మీద కానీ, లేకపోతే అల్లు అర్జున్ మీద కానీ ఇలా పేర్లు వినిపిస్తూనే ఉన్నప్పటికీ కూడాను బౌన్సర్ల మీద అనలేదు ఇప్పటిదాకా. బౌన్సర్లే అనలేదు. మైత్రి మూవీ ఆనంద్ గారు సిపి ఆనంద్ గారు మాట్లాడినప్పుడు అక్కడ బౌన్సర్స్ కూడా పోలీసులను తోసేసి మరి అవును తీవ్రంగా ప్రవర్తించారు. లేదు, బౌన్సర్ల డ్యూటీనే అది. ఓకే. అంటే చట్టం దృష్టిలో డ్యూటీ కాదు. వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో వాళ్ళ కోసమే పనిచేస్తారు. ఓకే. దాన్ని చట్టాన్ని ఉల్లంఘించైనా పనిచేస్తారు, చట్టానికి లోబడైనా పనిచేస్తారు. కానీ వాళ్ళకి చట్టం తెలీదు, చట్టము తెలీదు, కామన్ సెన్స్ ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా బుద్ధిబలం ఉండదు, వాళ్ళకి భుజబలమే ఉంటది, ఖండబలం ఉంటది. కాబట్టి వాళ్ళని చూస్తేనే ఆ దగ్గరలోకి వచ్చేవాళ్ళు పక్కకు పారిపోవాలి అనేంత రేంజ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని పెట్టుకునేది కూడా అందుకే. అంటే వాళ్ళ ఏకైక లక్ష్యం ఏంటి అంటే వాళ్ళు ఎవరినైతే కాపాడటం కోసం నియమించబడ్డారో వాళ్ళని కాపాడటం మాత్రమే వాళ్ళ లక్ష్యం. కానీ మిగతా వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకి పట్టదు. అందుకనే ఇప్పుడు అసలు ఈ బౌన్సర్ వ్యవస్థ ఎలా వచ్చింది, అసలు ఈ బౌన్సర్ వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ బౌన్సర్లని ప్రైవేట్ వ్యక్తులు నియమించుకోవడం ఎంతవరకు కరెక్ట్, నియమించుకున్నప్పుడు వాళ్ళకి విధి విధానాలు ఏంటి, అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెకప్స్ ఏంటి, వాళ్ళే అసాంఘిక శక్తులు అనుకోండి, వాళ్ళే నేరస్తులు అనుకోండి, రౌడీ షీటర్స్ అనుకోండి, ఆ మనస్తత్వం వాళ్ళకు ఉన్నట్లే కదా. మరి వాళ్ళు ఈ సభ్య సమాజంతో మంచిగా ఎలా డీల్ చేస్తారు? అందుకని ఏంటంటే అది ఇప్పుడు పెద్ద చర్చకు వచ్చిన విషయం. అందుకే ఇప్పుడు మెయిన్ బౌన్సర్ ని ఇవాళ అరెస్ట్ చేశారు. అతను కూడా నిందితుడి లిస్ట్ లో చేరుస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని కూడా A18గా చేర్చారు అని చెప్పి ఇప్పుడు న్యూస్ వచ్చింది. అసలు నన్ను అడిగితే ఈ ఎఫ్ఐఆర్ మన కోణంలో నుంచి చూస్తే ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉండాలి. పోలీసుల కోణం నుంచి ఉంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇక్కడ ప్రభుత్వాందే తప్పు. ఆ ప్రభుత్వం అర్ధరాత్రి షోకి పర్మిషన్ ఇచ్చిన దగ్గర నుంచినే ఈ అవకతవకలన్నీ స్టార్ట్ అయినాయి. రేట్లు పెంచేసుకోండి అని. ఆ రేట్లు గవర్నమెంటే ఇంత రేటు పెంచిందంటే దానికి ఇంకెంత హైప్ ఉందో అని సామాన్య ప్రజలు కూడా 1200 టికెట్ ఏంటి, మేము 3000 పెట్టైనా చూస్తాము, 4000 పెట్టైనా చూస్తాము అని పొలోమంటూ వచ్చేసారు. వచ్చేసి అసలు సామాన్యులు కూడా, అతి సామాన్యులు కూడా మరి ఏం ఇప్పుడు ఆయనకి రేవతి భర్తకి 30,000 జీతం అంట. మంత్రి గారు చెప్తే తెలిసింది మనకు కూడా. 3,000 పెట్టి 12,000 పెట్టి టికెట్లు కొని వాళ్ళు సినిమాకి వచ్చారు. పిల్లాడి కోసమే వచ్చింది ఆ తల్లి, ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఇంత హైప్ క్రియేట్ చేసిన వెళ్ళినాయి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని అనాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం, ఇది ఇంత చింకిచాటంత అవటానికి ఏదో అంటారు చూడండి, ఐవారిని చేయబోతే కోతయింది అన్నట్లు ఇంత రాద్ధాంతం జరగటానికి కూడా ఇవన్నీ కారణాలు. అలాగే పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవటం, ముందస్తు బందోబస్తు గురించి ఆలోచన చేయకపోవటం, ప్లానింగ్ లేకపోవడం. అదేమంటే సింపుల్గా వాళ్ళు ఏమంటున్నారు,
మేము అసలు బందోబస్తు ఇవ్వలేమని చెప్పి మేము వాళ్ళకి ఇచ్చేసాము, రాసి ఇచ్చేసాము అని చెప్తున్నారు. ఎంత బాధ్యతారహితంగా చెప్తున్నారంటే దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. పోలీసులు ఎవరేమంటే ఏమవుతుందో అన్నట్లు. వీళ్ళు బందోబస్తు కావాలని అడిగిన పేపర్కి వెనకమాలే మేము ఇవ్వలేము అని రాసి ఇచ్చారంట. మరి ఇది ఎంతవరకు ఫ్యాబ్రికేటెడో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఈ పేపర్ ఇవ్వగానే చూసుకుని వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇంకొక పేపర్ మీద రాసిస్తారు. అంతేగాని ఈ పేపర్ వెనకమాలే ఎందుకు రాసిస్తారు? పేపర్లో కొరత వచ్చినట్లు. అంటే ఇట్లా చాలా అనుమానాలు వస్తున్నాయి. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇక అల్లు అర్జున్ మీదకి ఏ విధంగా వచ్చింది మొత్తం చూసాం. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బౌన్సర్ ని ఇప్పుడు తీసుకురావడానికి సీన్ లోకి అల్లు అర్జున్ ని డైవర్ట్ చేసేసి అల్లు అర్జున్ ని తప్పించడానికి ఇలా తెచ్చారా అనే ప్రశ్న ప్రేక్షకులు. అంటే మనం ఏం చెప్పలేమండి. రేపొద్దున ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా రేపొద్దున హైకోర్టు ఏం చెప్తుందో. 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్ మామూలు కండిషనల్ బెయిల్ కాకోకుండా రెగ్యులర్ బెయిల్ ఇస్తుందా లేకపోతే క్వాష్ చేస్తుందా అనే దాన్ని బట్టి ఆలోచించాలి. ఇప్పుడు ఇతని మీద ఏ విధమైన సెక్షన్స్ పెడతారు అనే దాన్ని బట్టి కూడా మనం అనుకోవాలి. కానీ ఇప్పటికిప్పుడే ఆ నిర్ధారణకి రావటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేం క్లీన్ చిట్ ఇచ్చేయలేదు కదా అల్లు అర్జున్కి. క్లీన్ చిట్ ఇచ్చేస్తే మనం ఇతని ప్లేస్ లో అతను పెట్టారు అని అనుకోవచ్చు. అట్లా ప్లేసుల్లో పెట్టడం కాదండి. ఇతని నేరం ఇతందే, వాళ్ళ నేరం వాళ్ళదే. అంతేకాని ఇదేం డైవర్షన్ కాదు అని అంటారు. అబ్బే, అట్లా మనం అనలేము, అనకూడదు కూడా. ఎందుకంటే మనం అలా అంటే మనము బాధ్యతారహితంగా మాట్లాడినట్లు అవుతుంది. ఇప్పుడు మనము రాజకీయ నాయకులైనా, మీడియా అయినా, లేకపోతే పాత్రికేయులైనా, ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలి. పోలీసులైనా సరే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆ రోజు చూడండి, పోలీసులు ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు అందుకు గదు ఇంత మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవాకులు చవాకులు అయిపోలా. అసలు మమ్మల్ని పర్మిషన్ కోసమే ఎవరు అడగలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అడిగారు కానీ మేము ఇవ్వలేమని చెప్పాము అన్నారు. అడగలేదు అని చెప్పగానే థియేటర్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పెట్టిన లెటర్ చూపించారు. ఆ లెటర్ చూపించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఈ సమాధానం కూడా చెప్పలా. కొన్ని రోజులు పోయిన తర్వాత అవును మేము ఇవ్వలేమని కూడా మేము ఇచ్చేసాం కదా అని అప్పుడు మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా సమంజసం చెప్పండి? ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మరి మీరే అలా చేసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది చూసే వాళ్ళకి? ఇంత బాధ్యతారాహిత్యం పనికిరాదు. ఇది ఒక పబ్లిక్ అఫైర్. ఒక మనిషి కోల్పోయాడు. శాంతి భద్రతల బాధ్యత ఎవరిదండి? పోలీసులదే కదా. వాళ్ళే కదా చెయ్యాలి. మరి ఎందుకు చేయలేకపోయారు? మరి మీరు అల్లు అర్జున్ రావద్దు అని చెప్పి మేము చెప్పాము అనేమో పోలీసులు చెప్తున్నారు. మరి థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పారో లేదో తెలియదు అని కూడా వాళ్ళే అనేస్తున్నారు, పోలీసులే. అక్కడే ఒక రకంగా అల్లు అర్జున్కి ఒక ఉపశమనం దొరికినట్లు. వాళ్ళు చెప్పలేదు అనుకోండి థియేటర్ వాళ్ళు, అప్పుడు థియేటర్ వాళ్ళు నేరస్తులు అవుతారు. అసలు ఇప్పుడు పోలీసులు చెప్పకుండా చెప్పాము అన్నారు అనుకోండి, మరి సరైన ఆధారాలు చూపించకపోతే వాళ్ళు నేరస్తులు అవుతారు. ఇది ఏదైనా ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఛార్జ్ షీట్ వేసే వరకు మనం చెప్పలేము. సో కోర్టులో ఉంది కాబట్టి అనవసరమైన స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కేస్. ఒకరిని కాకపోతే ఇంకొకరిని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా తీసుకున్నారే. ఒక్కొక్కసారి అక్కడున్న ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీని బట్టి ఫలానా వాళ్లే నిందితులు అనిపిస్తుంది. వాళ్ళ మీద అక్యూజ్డ్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకొంత ఆధారాలు సేకరించిన తర్వాత, ఇంకొంచెం విచారణ జరిగిన తర్వాత, ఇంకొంచెం ఇంట్రాగేషన్ జరిగిన తర్వాత అసలు వీళ్ళకేం సంబంధం లేదు, ఇంకెవరో ఉన్నారు అని చెప్పి వాళ్ళు వస్తారు సీన్లోకి. అప్పుడు వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. ఇంకా ప్రస్తుతానికి అల్లు అర్జున్కి అయితే క్లీన్ చిట్ ఇవ్వలేదు. అందుకని మనం మాట్లాడడం బాధ్యతారాహిత్యం అవుతుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎవరంటే వాళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు పలవలు చెలవలుగా మాట్లాడేసేసి, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కామెంట్స్ పాస్ చేసి ఒక రకంగా దీన్ని చిక్కుముళ్ళు ఎక్కువ వేసేసారు ఈ కేసు. ఇంకా ఎక్కువ మాట్లాడి చిక్కుముళ్ళు వేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి అది అర్థమైనట్లుంది. ఎవరు మాట్లాడకండి, ఇంకా విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటది, మీరెవరు ఏ విధమైన వ్యాఖ్యానాలు చేయకండి అని ఆయన చెప్పారు.
మరి ఇదేదో అసెంబ్లీలో అంత మాట్లాడక ముందు చేస్తున్న అప్పటికే కోర్టు పరిధిలో ఉంది. అవును. అసలు అప్పుడే అని ఉంటే బాగుండేది, ఇంతమంది మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. మీరు అసెంబ్లీలో మాట్లాడారు కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీకు మరి కాస్త కోపం వచ్చి ఇవన్నీ కాదు. ఇక్కడ మనం చూడాల్సింది వ్యక్తుల కోపతాపాలకి రాజకీయ నాయకులకున్న రాజకీయ బలం కావచ్చు, అవి కాదు గీట్రాళ్ళు. మనకి గీట్రా ఏంటి అంటే చట్టం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. ఇప్పుడు చట్టంలో ఎక్కడా బాధితుల్ని ఇంటికి వెళ్ళి పరామర్శించరమ్మని చట్టంలో ఎక్కడా లేదు. కానీ ధర్మమా కాదా? డెఫినెట్గా ఎవరికైనా ఏదైనా బాగాలేదు అంటే మనం వెళ్ళాలి, పరామర్శించాలి. నైతికమైన ధర్మం అది, నైతిక ధర్మం. మరి మామూలుగా చట్టం ఏం చెప్తుంది? వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అందో వెళ్ళమని చెప్పదు. ఓకే, వెళ్ళమని చెప్పదు, వెళ్ళకూడదని చెప్పదు. వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే. కానీ వెళ్ళలేదు కాబట్టి ఇతనికి చట్టం ద్వారా ఇంకాస్త మరి కాస్త శిక్ష వేస్తాము అంటే కుదరదు. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ప్రతి మనిషి చట్టమా, న్యాయమా, ధర్మమా, నైతికమా, సామాజికమా, వీటికి కట్టుబడి ఉండాలి ఏ మనిషి అయినా సరే. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఓకే, సిచ్యువేషన్ కి తగ్గట్టు యాక్ట్ చేయాలి. ఇవి 5 తెలిసి ఉండాలి ప్రతి మనిషికి. ఈ 5లో ఎంతమందికి అసలు అవగాహన ఉంది? అసలు చట్టం అంటే చట్టం ఎంతమందికి తెలుసు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియదు. చట్టం తెలియకపోయినా న్యాయం తెలుసుగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక అమ్మాయిని ఏడిపించకూడదు అని నిర్భయ చట్టం, మినిమం కామన్ సెన్స్, రైట్. నిర్భయ చట్టం తెలియకపోవచ్చు, కానీ న్యాయం, ధర్మం, నైతికత, సామాజికం, ఈ 4 చెప్పాలిగా. నీకు చట్టం తెలియకపోయినా ఈ 4 తెలియదు అనడానికి లేదుగా. ఎగ్జాక్ట్లీ, అవును. అందుకని అసలు చట్టము అంటేనే, లా అంటేనే నథింగ్ బట్ కామన్ సెన్స్. ఓకే, కామన్ సెన్స్ ఉన్నవాడు చట్టరీత్యా నేరం చేయడు. కామన్ సెన్స్ ఉన్నప్పటికీ తన లాభమే ప్రయారిటీ అనుకున్నవాడే చేస్తాడు. ఇప్పుడు ఈ కేసులో చూడండి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగబోతున్నాను. మీరు 2 పాయింట్స్ చెప్పారు, మరి 2 ఈ కేసుకి ఎట్లా సంబంధం? ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నారు, ఆయన అభివాదం చేసుకుంటూ వచ్చారు, రోడ్ షో చేశారు. రోడ్ షో చేయటం చట్టరీత్యా నేరం అని చెప్తున్నారు. అసలు చట్టరీత్యా తప్పనేదే కాదు. ఇక్కడ నేను వస్తే క్రౌడ్ ఎక్కువైతే ఏంటి అనేది ఆలోచించాలా? ఎగ్జాక్ట్లీ, ఒక వివేచన పనిచేయాలి. కానీ అప్పుడు ఆయనకి ఏం పని చేస్తుంది? నేను 3 సంవత్సరాలు కష్టపడి పనిచేశా, నేను 3 సంవత్సరాలు కష్టపడి ఒక అద్భుతమైన కావ్యాన్ని బయటికి తీసుకుని వచ్చా, ఒక మూవీని బయటికి తీసుకొచ్చా. 3 సంవత్సరాల కష్టం అంటే మామూలు కష్టం, అది తీసుకొచ్చా. ఇంకా నేను అందులోనే ఉన్నా, ఆ పాత్రలోనే ఉన్నా నేను. ఇంకా దాన్ని నేను సంతోషంగా ఇప్పుడు తెర మీద చూసుకునే అవకాశం వచ్చింది అభిమానుల మధ్య అనే ధోరణిలోనే అతను ఉన్నాడు. కానీ ఒక్క గంట, ఒక్క రోజు ఆగితే ఇదంతా అవ్వకపోయింది. ఒక్క రోజు కూడా కాదు, అసలు ఈ రోడ్ షోలు ఏమీ చేయకోకుండా కామ్గా ఎవరో డబ్బులు ఉన్నోళ్ళు సినిమాకి వచ్చారు అన్నట్లు కారు గ్లాసులన్నీ వేసేసుకుని థియేటర్లోకి వచ్చేసేసి, ఏది సినిమా మొదలయ్యాక థియేటర్లోకి వచ్చేసేసి, స్టార్ట్ అయిపోయాక వచ్చేసేసి లోపలికి వచ్చి సినిమా హాల్లోకి వెళ్తే ఎవరికి తెలుస్తుందండి? సినిమా మొదలయ్యాక సినిమాలో ఉంటారు కానీ లోపలికి ఎవరు వస్తున్నారని ఎవరు చూస్తారు? ఓవరాల్ గా మీరు చెప్పేదాన్ని బట్టి అక్కడ కామన్ సెన్స్ అనేది ఉపయోగించలేదు. అందుకే ఆ కామన్ సెన్స్ స్థానంలో ఒక ఉత్సుకత, నా సినిమా ఎలా ఉంది, నా సినిమా ఎలా ఉంది, నా సినిమా ఎలా ఉంది, అసలు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నా అద్భుతమైన నటనను చూసి ప్రేక్షకులు ఎంత ఆనంద తాండవం చేస్తారు అనేది ఆలోచించాడు తప్పితే, ఇప్పుడు నేను అక్కడికి వెళితే క్రౌడ్ కంట్రోల్ కాకపోతే ఏంటి పరిస్థితి? ఇది ఎంతో కొంత మేనేజర్లకు కూడా ఆ మాత్రం బుద్ధి పని చేయాలి. కానీ మ్యామ్, ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను. మామూలుగా ఇప్పుడు మీరు కూడా ఒక సోషల్ కాజ్ కోసం కానీ లేకపోతే
లీడర్స్ కానీ రోడ్ మీద మీరు ఏదో ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్తున్నారు అని తెలియగానే పోలీసులు ఇంటి దగ్గర ఆపడము, ఆపేస్తారు. ప్లేస్ లో ఆపడము చేస్తారు కదా. చేస్తారు. మరి ఆల్రెడీ అల్లు అర్జున్ కి చెప్పి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము, ప్రీవ్యూ వేస్తున్నాము అన్నప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అన్నప్పుడు మరి అక్కడే ఆయన ఆపడానికి కానీ లేకపోతే సర్టెన్ ప్లేస్ లో ఆయన ఆపడానికి కానీ ఎందుకు ట్రై చేయలేదు? మరి అదే వీళ్ళు కూడా ఇన్వైట్ చేసిన అదే నేను అంటున్నా. ఇక్కడ ఎవ్వరి ఈ ఘటన జరగటానికి ఎవరి వంతు పాత్ర వాళ్ళు పోషించారు. కానీ చివరికి నిలబెట్టేసరికి వచ్చేసరికి అల్లు అర్జున్ మాత్రమే నిలబెడుతున్నారు, పాయింట్ బ్లాంక్ చేసి పెడుతున్నారు. అయితే ఓవరాల్ గా మీరు ఇప్పుడు ఈ విషయంలో ఒకటి చెప్పండి, అల్లు అర్జున్ తప్పు ఉంది అని చెప్తున్నారు మీరు, ఎట్ ది సేమ్ టైం పోలీసుల నిర్లక్ష్యం కూడా అని అంటున్నారు. Yes. మరి ఎలా ఈ రెండింటిని కామన్ గా వీళ్ళదే తప్పు అనేది అయితే ఇక్కడ మీరు చెప్పట్లేదు, ఏం చేయాలి? అసలు మనము ఏ విషయాన్నైనా నాన్ జడ్జిమెంటల్ గా చూడాలండి, Okay. జడ్జిమెంటల్ గా చూడకూడదు. మనం కాదు జడ్జిమెంట్ ఇచ్చేది. ఇప్పుడు మనం చెప్తేనే ఆయనకి 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చారా? ఎగ్జాక్ట్లీ. కోర్టు కదా ఇచ్చింది, అల్టిమేట్ గా కోర్టు కదా. మనం మాట్లాడేది ఏంటంటే సామాన్య ప్రజలకి, కోర్టులు ఇన్ని కబుర్లు చెప్పవు కాబట్టి మనం సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు మన మాటలేదో వింటున్నారు కదా అనే భ్రమలో మనం చెప్తున్నాం తప్పితే ఇక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు ఈ విషాదం జరగటానికి. ఓకే, రైట్, గాట్ ఇట్. కాకపోతే ఎవరైనా ఎస్కేప్ అవ్వచ్చు కానీ లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వాళ్ళు ఎస్కేప్ అవడానికి లేదు, నేను అనేది అది. ఇప్పుడు అల్లు అర్జున్ ముందస్తుగా ఆలోచించలేదు అంటే అయ్యో నాకెట్లా తెలుస్తుంది అని ఆయన తప్పుకోవచ్చు, కానీ పోలీసులు తప్పుకోవచ్చా? పోలీసులు అంటే ఏంటి? ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ప్లానింగ్ మరి ఈ విధంగా చూస్తే అది పోలీసుల మీదకే వస్తుంది కదా. పోలీసులు ప్రభుత్వమే ఈ మొత్తం తప్పులో ఉంది. Right. ఈ తర్వాత వాళ్ళే వీళ్ళందరూ, అసలు ముందు తప్పు వాళ్ళిద్దరిదే. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి అడగగానే అర్ధరాత్రి షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఉంది తప్పు. టికెట్ రేట్లు పెంచమని అడిగితే పెంచింది తప్పు. సామాన్యుల జేబులకు చిల్లు పెట్టమని ఎవరు చెప్పారు చెప్పండి? సామాన్యుల జేబుకి అమాంతం చేయబెట్టి లాక్కున్నట్లయింది కదా ఇది, ఈ టికెట్ల రేట్లు పెంచడం. అమౌంట్ అనేది పెట్టాలి కానీ ఇంత ఎక్కువ అసలు ఎందుకండి? హై బడ్జెట్ మూవీస్ తీయమని ఎవరన్నా మిమ్మల్ని అడిగారా? మీకు ఇష్టమై మీరు తీసుకున్నారు, ఆ లాభ నష్టాలు మీరు భరించాలి. దానికోసం అని చెప్పి రేట్లు పెంచమని అడిగే హక్కు మీకు ఎక్కడుంది? ఒకవేళ లాభం వస్తే అందరికి పంచి పెడతారా వీళ్ళు? ఇప్పుడు బాగా లాభాలు వచ్చినాయి అనుకోండి, టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు మీరు వాళ్ళ కోసం, వాళ్ళది హై బడ్జెట్ సినిమా కదా అని చెప్పి వాళ్ళకి లాభం చేయటం కోసం ప్రజల జేబులకు చిల్లులు పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? అక్కడ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత సరే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. దానికి సంబంధించిన పని చేయవలసిన బాధ్యత ఎవరిది? పోలీసులది, ఇంటెలిజెన్స్ వాళ్ళది. వాళ్ళిద్దరు ఏం చేశారు? ఇది ప్రశ్న. సరే, అవన్నీ కూడా అయిపోయినాయి. థియేటర్ లోపల ఏం జరిగినా థియేటర్దే బాధ్యత. థియేటర్ వాళ్ళు ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అల్లు అర్జున్ వస్తే ఏమవుద్దో తెలిసినప్పుడు అల్లు అర్జున్ ఫోన్ చేసి 1 గంట ఆగి రండి, మీరు సినిమా మొదలయ్యాక రండి అని చెప్తే ఏం కొంపలంటూ పోతాయి? అవునా కాదు? ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అర్ధరాత్రి సినిమాకి వెళ్తున్నాము, ఏమైనా మనకు జరగవచ్చా అనే ఒక ఆలోచన ఆ కుటుంబం అనే కాదు ఎవరికైనా ఉండాలి కదా. ఫ్యామిలీ చిన్నపిల్లలతో ఎవరికైనా అర్ధరాత్రి షో చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా జరగవచ్చు. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? పైగా డిసెంబర్ నెల చలి. అసలు 6ంటికి 7ంటికి షో స్టార్ట్ చేస్తే ఈ గోలే ఉండేది కాదు. సరే, ఏదైనా జరిగింది. జరిగిపోయిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకునే కన్నా, తోసేసుకునే కన్నా న్యాయంగా కోర్టు ఒకటి ఉంది కదా, కోర్టులో కేసు పడింది కదా, కోర్టు మాట్లాడుతుందిలే అని వదిలేయాలి. ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ లో ఇప్పుడు బౌన్సర్ ని ఇరికిస్తున్నారా అని అంటే అది డెఫినెట్ గా కాదు, మనం మాట్లాడకూడదు, అది మాట్లాడే రైట్స్ మనకి లేదు. అండ్ ఎవరికి తోచిన విధానంలో వాళ్ళ తప్పు ఉంది ఇందులో. మనం అన్ని పాయింట్స్ తీసుకుని వెళ్తే గనక ఒక్కరినే అడ్రస్ చేసి వీళ్ళదే తప్పు అని